అవధూత గీతలో 6వ అధ్యాయం చెప్పుకుంటున్నామమ్మా. హరి ఓం. శ్రీ దత్త ఉవాచ బహుదా స్తుతయః ప్రవదంతి వయం వేదాది రిదం ప్రగతోయ సమం యది చైత నిరంతర సర్వశివం ఉపమేయ మధ్యోహ్యుపమాచ కథం. అంటే మనస్సుని ఈ చూడబడు ఆకాశాది భూతవర్గమును ఎండమావుల వంటివని శృతులు పలు విధాలుగా చెబుతున్నాయి. మన మనసుతో సహా వెలుపల కనిపించేటువంటి ఆకాశాది పంచభూత వర్గం అంతా కూడా ఎండమావుల వంటివే, లేనివే ఉన్నట్లు తోచేవే అని శృతులు పలు విధాలుగా చెప్తున్నాయి. నీవు ఒక్కడువై నాశరహితుడవై విశ్వస్వరూపుడవై మంగళ స్వరూపుడై ఉండి పోల్చదగిన వాడిగా ఉన్నచో నిన్ను పోల్చుటకు సాధ్యమైన ఉపమానం ఎట్లు లభించును? ఒక్కడివే ఉన్నావు, రెండోది లేనప్పుడు ఎలా పోల్చడానికి కుదురుతుంది? పరమార్థమునందు నీ ఒక్కడవై ఉండుట వల్ల నిన్ను పోల్చుటకు మరియు తగిన మరి ఒక సాధనమే లేదు. ఒక్కడే ఉన్నప్పుడు ఇక రెండోది లేనప్పుడు ఇక పోలికతో పని లేదు కదా. అంచేత నిన్ను పోల్చుటకు ఎలా కుదురుతుంది? అవిభక్త విభక్త విహీన పరం నను కార్య వికార్య విహీన పరం యది చైక నిరంతర సర్వసమం విజనంచ కథం తపనంచ కథం. పరమాత్మ స్వరూపుడవైన నీవు విభాగమును లేకుండా ఉత్కృష్టుడవై ఉన్నావు. నువ్వు పరమాత్మ స్వరూపుడివి. విభజింపబడాలు అన్నవి లేవు నీకు. అట్లు కార్యాకార్య వ్యవహారాలు లేని వాడవయ్యు ఉత్కృష్టుడవయ్యి నీ ఉన్నావు. కార్యము లేదు, అకార్యము లేదు. అటు నువ్వు ఉత్కృష్టుడవై ఉన్నతుడవై ఉన్నావు. నీవు అద్వితీయుడవై శాశ్వతుడవై విశ్వస్వరూపుడవై మంగళస్వరూపుడవై ఉన్నచో యోగం ఎట్లు చేయసాగును? ఇది యోగం దేనికోసం చేస్తావు? తపం ఎట్లా చేయగలవు? యోగాలు తపాలు ఎవరికి తనకంటే ఉన్నతమైనది ఏదైనా ఉంటే దాన్ని పొందడానికి చెయ్యాలి. అంతే తప్ప మరి ఇక నీవు అద్వితీయుడివై ఉన్నావు, శాశ్వతుడివై ఉన్నావు, విశ్వస్వరూపుడవై ఉన్నావు, మంగళకరుడవై ఉన్నావు, మంగళస్వరూపుడవై ఉన్నావు. మరి ఇక నువ్వు యాగము తపము చేయవలసిన పని ఏమున్నది? మన ఏవ నిరంతర సర్వగతం విశాల విశాల విహీన పరం మన ఏవ నిరంతర సర్వశివం మనసాపి కథం వచసాపి కథం. మనస్తే నాశరహితమై సర్వవ్యాప్తమై ఉన్నది. ఇప్పుడు సంకుచితమై ఒక స్వల్పమైనటువంటి ఈ శరీరమే నేను అని ఉన్నది మనసే. అలాగే ఆ మనసే నాశనము లేనిదే సర్వవ్యాప్తమై ఉన్నది. అది సంకుచితమయ్యు విశాలమయ్యు ఉత్కృష్టమయ్యు ఉన్నది. మనస్సే శాశ్వత మంగళ స్వరూపము అయి ఉన్నది. అట్టి మనస్వరూపుడైన నిన్ను మనస్సు చేతను వాక్కు చేతను ఎట్లు చెప్ప సాధ్యమవును? అందుచేత ఇప్పుడు మనం ఈ స్వల్పమైన నశించే శరీరమందు ఉండి నశింపు కలిగిన వారివిగా ఉన్నాము అని అనడానికి మనసే సంకుచితమై ఉంది. సర్వవ్యాపమై నాశరహితమై ఉన్నది కూడా ఆ మనస్సే. ఎందుకంటే అద్భావం తద్భవతి కదా. అంతే. విశాలమై ఉత్కృష్టమై ఉన్నది కూడా మనస్సే. అసలు మనస్సే శాశ్వతమై మంగళ స్వరూపమై ఉన్నది. అట్టి మనస్వరూపుడైన నిన్ను మనస్సు చేతను వాక్కు చేతను ఎట్లు చెప్ప సాధ్యమవును? అంటే మనసు దాని గురించి చెప్పడానికి ఏముంది? అందుచేత మనస్సు అంటే మనం ఆ మనస్సుని ఎట్లా భావించి చూస్తే అలాగ తోచే వస్తువు అది. దానికి ఒక నామము రూపము లేదు అసలు. ఎందుకంటే నామరూపరహితమైన పరబ్రహ్మ స్వరూప పంసే అది. అట్టి మనసుకు కూడా నామరూపాలు లేవు. అనాది అజ్ఞానం వల్ల
ఒక నామానికి ఒక రూపానికి పరిమితమైన భావముతో ఉండడం చేత మనసు అల్పమై స్వల్పమై ఇక ఈ ప్రపంచ వికారాలను కల్పించుకుని వాటిలో తిరుగుతున్నది మనసే. అది నేననుకున్న భ్రాంతిలో ఉన్నది మనసే. అసలు మనసు స్వరూపమేదని చూస్తే అది మనస్సు పరమాత్మ యొక్క స్వరూపమే. అటు మనసు ఎటువంటిదంటే సర్వ ఉత్కృష్టమైనది, నాశన రహితమైనది, సర్వవ్యాప్తమై ఉన్నది, మంగళ స్వరూపమై ఉన్నది. అట్టి మనఃస్వరూపుడమైన నిన్ను మనసు చేత వాక్కు చేత ఎలా చెప్పసాధ్యమవుతుంది? దినరాత్రి విభేద నిరాకరణ ముదితానుదితస్య నిరాకరణం యది చైక నిరంతర సర్వశివం శివం రవిచంద్ర మసౌజల నశ్చకదం. అద్వితీయుడవును శాశ్వతుడవును మంగళస్వరూపుడు అయినటువంటి నువ్వు ఒక్కడై ఉండగా దేయింబవళ్ళు లేవు, ఉదయించినది అస్తమించినది కూడా లేదు. ఇట్లైనకు సూర్యచంద్రాగ్నుల వల్ల నీకేమి ఫలితము? ఉదయాస్తమయాలుంటే సూర్యచంద్రుల వల్ల అగ్నుల వల్ల మనకి ఏదైనా ఫలితం ఉంటుంది. నీవు మంగళస్వరూపుడు అయి ఉన్నావు, వేయింబవులు లేకుండా సదా ఉన్నావు. అట్టి నీకు ఉదయాస్తమయాలే లేవు. ఉదయాస్తమయములు కలిగిన సూర్యచంద్రులను కూడా ప్రకాశింప చేస్తూ శాశ్వత ప్రకాశమైన ఉన్నావు. అట్టి నీకు ఈ సూర్యచంద్రాగ్నుల వల్ల ఫలితమే ఉన్నది. నీ స్వరూపమును నీవు మరుచుట వల్ల కలిగినటువంటి విపరీతమే తప్ప ఇది సూర్యచంద్రాగ్నులు కూడా నీ వలనే వెలగబడుతున్నాయి. నువ్వు అఖండ ప్రకాశానివై ఉన్నావు. అదే కదా, నా తత్ర సూర్యో భాతి నా చంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్నిం తమేవ భాంతమనుభాతి తస్య భాష సర్వమిదం విభాతి అనేటువంటి శ్లోకానికి అర్థం. సూర్యచంద్ర నక్షత్రాదులు కూడా ఏ ప్రకాశం లేకపోతే ప్రకాశించలేవో, ఏ ప్రకాశం వల్ల సూర్యచంద్ర అగ్నులు సమస్త దృశ్యమానమైన జగత్తు ప్రకాశిస్తోందో కదా, ఆ ప్రకాశమును అనుసరించి అనుభాతి దాన్ని బట్టి ఇదంతా భాషిస్తోందో అట్టి అఖండ ప్రకాశ స్వరూపుడను నేను. అట్టి వాడవై ఉన్నావు. అందుచేత నీకు ఆ సూర్యచంద్రాగ్నుల వల్ల ఫలితమేమున్నది అని మన నిజస్వరూపాన్ని అతి స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. మరి మనం ఆ స్వరూపమే అయి ఉండి కూడా మనస్సు యొక్క సంకుచితత్వం వల్ల అల్పమైంది మనంగా ఉన్నాం కదా. నీ అల్పభావాన్ని నుంచి నీ స్వరూపమందు భావాన్ని నీకు కలిగిస్తున్నారు. గతకామ వికామ విభేద ఇతి గతచేష్ట విశేష్ట విభేద ఇతి ఇది చైక నిరంతర సర్వశివం బహిరంతర భిన్నమతిష్ట కథం. నీవు అద్వితీయుడవును నాశరహితుడవును సర్వస్వరూపుడవును మంగళ స్వరూపుడవును అయి ఉండడం చేత నువ్వు అద్వితీయుడు అంటే రెండవ వాడు లేడు, అక్కడ నువ్వే ఉన్నావు. అటు నువ్వు నాశనం లేని వాడు అయి ఉన్నావు. సర్వస్వరూపుడువు నీవే అయ్యున్నావు, మంగళ స్వరూపుడవై ఉన్నావు. అందుచేత ఇక కామము తొలగిన వాడవయ్యును, కామము కలవాడవని భేదములు లేనివాడు. కోరిక ఉంది అని గాని లేదు అని గాని చెప్పతగిన వాడు కాదు నువ్వు, ఎందుకంటే వాటితో పనే లేదు నీకు. అదే చేష్టలు తొలగిన వాడవయ్యును, చేష్ట కలవాడవని భేదము లేని వాడవని చెప్పబడుచున్నావు. పనులు చేస్తున్న వాడివి చెయ్యని వాడివి అనేటువంటి వాడివి కానే కాదు. నువ్వు చేయడం ఉండదు, చేయకపోవడంతో పని లేకుండా ఉన్నావు. ఇట్లుండగా లోపల వెలుపల అను భేదం ఎక్కడున్నది నీకు? లేదు. లోపలున్నావు వెలుపలున్నావు అనడానికి లేదు కదా. ఇది విసార విహీన ఇతి ఇది శూన్య విశూన్య విహీన ఇతి ఇది చైక నిరంతర సర్వశివం ప్రథమంచ కథం చరమంచ కథం.
నీవు అద్వితీయుడవు, శాశ్వతుడవు, విశ్వస్వరూపుడవు, మంగళ స్వరూపుడవు, సారవంతుడవు, సారరహితుడవు, శూన్య స్వరూపుడవు, అశూన్య స్వరూపుడవుగా ఉన్నచో ప్రథమ అవస్థయగు బాల్యము, కడపటి అవస్థయగు ముదిమి నీకెట్లా ఉంటాయి? నువ్వు 2 రోజులు లేనివాడవు, శాశ్వతుడవు, విశ్వస్వరూపుడవు, మంగళ స్వరూపుడవు, సారవంతుడవు, సారరహితుడవు, శూన్య స్వరూపుడవు, అశూన్య స్వరూపుడవు. సారవంతుడివి, అసారవంతుడివి అన్న ప్రశ్నే లేదు. 2 రోజు ఉంటే ఉండొచ్చు అంతే. అలాగే శూన్య స్వరూపుడవని, అశూన్య స్వరూపుడవని అనడానికి కూడా వీలు పడదు. ఎందుకంటే నీకు ప్రథమ అవస్థ అయిన బాల్యము లేదు, కడపటి అవస్థకి ముదిమి లేదు. కలిగిన దానికి కదా ఏదైనా. అంతే. ఏది కలగలేదు, ఉన్నది నువ్వు ఒక్కడవే. ఏదో ఏదో కలిగినట్లు కనిపిస్తున్నా నువ్వే ఉన్నావు. సముద్రంలో అలలు బుడగలు కలిగినట్లు కనపడుతున్నా ఉన్నది సముద్రమే. అంతే. అవునా? అలాగే ఏదో ఏదో ఉన్నట్లు కనిపిస్తుంటే అదంతా కూడా నువ్వే. నువ్వు తప్ప ఇంక రెండోది ఏదీ లేదు. ఇప్పుడు నిన్ను ఏదో చేసిన వాడవనో, చెయ్యని వాడవనో, లేకపోతే పుట్టిన వాడవనో, మరణించిన వాడవనో అనడానికి ఎట్లా కుదురుతుంది? అవదు. ఉన్నది నువ్వే కదా. దాని యందు అనేకముగా ఎన్ని తోచుచున్ననో అది తప్ప ఇంకొకటి లేదు. అదే చూసు దృష్టిని బట్టి అనేకంగా కనిపిస్తుంది. ఈ అనేకంగా ఉన్నది ఏది కూడా ఏక వస్తువుని వీడి వేరుగా లేదు కదా. బంగారాన్ని వీడి ఆభరణాలు ఎన్ని ఉన్నా బంగారాన్ని వీడి లేవు. మట్టిని వీడి కుండలు ఎన్ని ఉన్నట్లు కనపడుతున్నా మట్టిని వీడి లేవు. జలమును వీడి ఎన్ని కనపడుతున్నా జలమును వీడి లేవు. ఈ అనేకంగా కనపడేటువంటి ఈ కుండలుని చూసినప్పుడు మనకి అనేకం కనపడుతుంది. అన్ని కుండల యందు ఉన్న సద్వస్తువుని చూసినప్పుడు మట్టి కనపడుతుంది. మట్టే కుండల వలె ఉన్నదే గాని కుండలు సత్యం కాదు, మట్టే సత్యం. కుండలు ఆకారాలు పోవచ్చు కానీ మట్టి పోదు. అలాగే ఆభరణాల ఆకారం పోవచ్చు, బంగారం పోదు. అందుచేత అనేక రకాలుగా కనపడుతున్నటువంటి నానాత్వంతో ఏ ఒక్కటి ఉన్నట్లు కనపడుతుంది కానీ ఉండదు. కానీ ఆధార వస్తువు అయినా నీ నిజస్వరూపానికి లేకపోవడం లేదు. అవునా? ఇప్పుడు అర్థమైందమ్మా? అందుచేత మరి అప్పుడు చావు పుట్టుకలే లేవు నీకు. సముద్రంలో అల పుట్టిందని సముద్రం పుట్టిందా? లేదు. మరి అల లయించిన సముద్రం లయించిందా? లేదు. మరి పుట్టి లయించిన సముద్రం కదా. అలా అలాగే జన్మించి మరణించింది దేహం గాని మరి నువ్వు కాదు కదా. నేను కాదు. అంచేత ఆ పుట్టి మరణిస్తున్నటువంటి దేహ వికారాలు నీకు నిజంగా లేవు కదా. లేవు. మరి ఇక నీకు అవన్నీ ఉన్నాయని ఎలా చెప్పగలం? లేవు. బాగా అది ఖచ్చితంగా ఈ వివరణ కనుక మనకు అర్థమైతే మన స్వరూపం మనకి తేటతెల్లం అవుతుంది. మరి ఉందా నాకు? లేదు. లేదు. మరి ఉండి అదేదో నిజమని దానికి ఇవ్వచ్చే అవ్వచ్చే అని దీన్ని ఇలా చేయాలి అలా చేయాలని ఎన్ని చేసినా అది ఆ ఆకారంతో ఉండదు. ఎన్ని ఆకారాలుగా ఉన్నా అది నిన్ను విడిచి లేదు. నువ్వే అలా కనిపిస్తున్నావు అంతే. ఆ కనిపించిన ఆ దృశ్యానికి కలిగి తొలిగే లక్షణాలు ఉన్నాయి తప్ప సాక్షివైన నీకు లేవు కదమ్మా. లేవు. మరి అది నువ్వెవరు? నువ్వు లేకపోతే అది లేదు కదా. అదిగా ఉన్నది నువ్వే అని తెలుసుకో. ఇది అని తెలియబడేది నీవే. ఇదిగా తెలియబడుతున్నావు. నువ్వేనా? నేనే. దీన్ని చూసి శరీరాన్ని దీన్ని చూసి ఇది నేను అంటున్నావుగా. దీన్ని చూసి ఇది నేను అంటున్నావు. అవునా? మరి ఇది నేను అని నువ్వు లేకపోతే ఇది లేదుగా. లేదు.
ఉందా? లేదు. మరి ఇక్కడ ఇదిగా ఉన్నది నువ్వే, అదిగా ఉన్నది నువ్వే. ఇదిగా ఉన్నదేమో కలిగి తొలగిపోతుంది. అదిగా ఉన్నదానికి అది లేదు, ఉంది, ఎప్పుడు ఉంది. మరి అదెవరు? నేనే. మరి అది నువ్వా, ఇది నువ్వా? అదే. ఇది నేనే అయినా, అయినట్లు కనిపిస్తూ ఉన్నా, ఇది మాత్రమే నేను కాదు. ఇది మాత్రమే నేను కాదు. జ్ఞాని దేహం తానుగా వ్యవహారం చేస్తూ ఉండగా అతడి అంతరంగంలో దేహం తానుగానే ఉంటూ ఉన్నా దేహము మాత్రమే తాను కాదు. ఈ దేహం మాత్రమే నేను కాదు. నేను అంతటా అన్నిటా ఉన్నటువంటి, అన్నీ ఉండడానికి ఆధారమైనటువంటి వాడను. దాని అందే ఇది ఉంది, దాని అందే ఉంది. ఇదే కాదు, అన్నీ ఉన్నాయి. అన్నీ దాని అందే ఉన్నాయి. అవన్నీ నేనేగా. నేనే. ఆ అల్లన్నీ సముద్రమే కదా. కానీ సముద్రం అలలు కాదు. సముద్రం వల్ల అలలు గాని అలల వల్ల సముద్రం కాదు. అవునా? అవును. నా వల్ల ఇవన్నీ గాని, నా వల్ల ఇది అని తెలియడు ఈ దేహం. ఇది గాని దీని వల్ల నేను కాదు. మనమేమో దేహం ఉండడం వల్ల నేనున్నాను అంటున్నాం. నేను ఉండడం వల్ల దేహం ఉంది. దేహం ఉంది, ఉన్నట్టు తోస్తున్నదే కానీ అది ఉండదు. కానీ నేను ఎప్పుడు ఉంది. అదే నేను నిజ స్వరూపం. ఇలా ప్రతి క్షణం ఈ శరీరపు వికారాలు, మానసిక వికారాల యందు సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు ఉన్న నువ్వు ఉన్నట్టలాగే ఉన్నావు. ఈ కలిగినవన్నీ పోతున్నాయి. కల్పనలు అనేక రకాలుగా కలిగి అవన్నీ కూడా పోతున్నాయి అని చూడగలిగినప్పుడు మనం అధార్చితో చెప్పగలుగుతాం. ఎదివేద వివేద నిరాకరణం, ఎదివేదక వేద్య నిరాకరణం, ఎదిచైక నిరంతర సర్వశివం తృతీయంచ కథం తురీయంచ కథం. నీకు భేదమును అభేదమును లేకపోతే, నీకు భేదము లేదు అభేదము లేదు, లేకపోతే మరి నీకు తెలుసుకుని వాడును తెలియదగినది కూడా లేదు కదా. లేదు. భేదాభేదాలు లేకుండా నువ్వున్నావు. నీరు సమానంగానే ఉంది, ఏ భేదాలు లేకుండా. బంగారం సమానంగానే ఉంది, ఏ భేదాలు లేకుండా. మట్టి సమానంగానే ఉంది, ఏ భేదాలు లేకుండా. భేదాలు దేనికి? ఆకారాలకి. ఆకారాలు దేని వల్ల ఉన్నాయి? మళ్ళీ ఆ వస్తువు మీద ఆధారపడి ఉన్నాయి. అవునా? అన్ని బంగారం మీద ఆధారపడినాయి. ఎన్ని భేదాలతో కూడి కనపడుతూ ఉన్నా. కుండలు అంతే. అవునా? అలాగే అనేక భేదాలతో తెలియబడుతున్నదంతా నా మీద ఆధారపడి నువ్వు నీ స్వరస్వరూపమందే ఎండమావులో నీరు వలె తోచేటువంటి నానా రకాల రూపాలుగా తోస్తున్నది కూడా ఆ ప్రకాశమే. ఆ ప్రకాశమే అలా తోస్తోంది. ఆ ప్రకాశం లేకపోతే ఇవేమి లేవుగా. లేవు. అందుచేత భేదాభేదాలు నీకు లేవు. మరి నీకు తెలుసుకున్న వాడు తెలుసుకోదగింది లేదు. ఏం తెలుసుకుంటావు? ఇక దేన్ని ముట్టి చూసినా నువ్వే, దేన్ని పట్టి చూసినా నువ్వే. బంగారంలో దేనిని ముట్టుకున్నా, నగలో దేన్ని ముట్టుకున్నా బంగారమే కదా. అంతే. కుండల్లో దేన్ని ముట్టుకున్నా మట్టే కదా. నీటిలో దేన్ని ముట్టుకున్నా నీరే కదా. అలాగే ఈ విశ్వంలో నీతో తెలియబడేది ఏది అయినా సరే నిన్ను విడిచి లేదు. ఇక్కడ కొంచెం అరగడం కష్టం. నిన్ను విడిచి లేదు, ఎందుకంటే నువ్వు లేకపోతే అది లేదుగా. అంతే. అది నీ చేత తెలియబడి కదా ఉంది. అది మర్చిపోతున్నాం మనం. అది ఉంది నాకు తెలుస్తోంది అనుకుంటున్నావు తప్ప, తెలుసుకునే నున్నాను కాబట్టి అది తెలియబడుతోంది. చూడాలి. ప్రతి క్షణం దృష్టి అంతర్ముఖం చేసి చూడాలి. అది అక్కడ ఉంది కాబట్టి నాకు తెలిసింది అంటాం. చూసుకో, ఉంది కాబట్టి తెలిసిందా? ఉందని నీకు ఎట్లా తెలుసు? నేనున్నాను కాబట్టి అది ఉందని తెలుసు కదా. నగ ఉంది కాబట్టి తెలిసింది అంటాం. బంగారం ఉంది కాబట్టి నగ ఉంది.
అవునా? అవును. అలాగే నా చేత తెలియబడే వస్తువులు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసిందండి అంటావు. నీ చేత తెలియబడే వస్తువులు ఉన్నాయి కాబట్టి నీకు తెలియడం కాదు. ఉమ్. తెలివి స్వరూపం. స్వరూపమైన నేనున్నాను కాబట్టి అవి తెలియబడుతున్నాయి. మరి ఇప్పుడు ఎంత చిన్నదమ్మా అంతర్ముఖ దృష్టి. ఈ ఒక్కటి తెలియక ఎంతంత వికారాలు. మరి నువ్వు లేకపోతే ఏమీ లేవు కదా. లేవు. బంగారం లేకపోతే నగలు లేనట్లు, మట్టి లేకపోతే కుండలు లేనట్లు, నీరు లేకపోతే అలలు లేనట్టు, నేను లేకపోతే నానాత్వం లేదు. ఈ నానాత్వం నిండా ఉన్నది నేనే. ఇప్పుడు ఉన్నది నేనే అన్నది ఈ రకంగా మనం జాగ్రత్తగా మన స్వరూపం ముందు నిలిచి చూస్తే తెలుస్తుంది. నువ్వా కాదా? నువ్వు లేకపోతే ఏదైనా ఉందా? లేదు కదా. ఎలాగంటే బంగారం లేకపోతే నగ లేదు కదా, మట్టి లేకపోతే కుండ లేదు కదా, నేను లేకపోతే నానా రూపాలు లేవు కదా. ఇక్కడ అరగదు మరి మనకి. లేవు. ఉన్నాయని ఎప్పుడు చెప్తున్నావు నువ్వు ఉన్నాకని. మరి ఇంకా అర్థం అవ్వకపోవడం ఏంటి? ఇంకా బుర్రకి ఎక్కి జీర్ణించుకోలేకపోవడం ఏమిటి? అంత గట్టిగా దాన్ని పట్టుకుని ఉన్నాం. ఇదే నేను అనుకుంటూ. కానీ నువ్వేదో నీకు స్పష్టంగా నీ అంతర్దృష్టికి నీ జ్ఞాన దృష్టికి అందిస్తున్నారు కదా ఇంద్రుడు. అందుచేత నీవు అద్వితీయుడవై, శాశ్వతుడివై, విశ్వస్వరూపుడవై, మంగళ స్వరూపుడవై ఉంటే ఇక మూడవది యగు వానప్రస్థాశ్రమము, నాలుగవది యగు సన్యాసాశ్రమం ఎట్లా ఉంటాయి చెప్పు? ఆశ్రమాలు ఎక్కడున్నాయి? విశ్వస్వరూపుడు నువ్వా? మరి ఒక క్షణం క్రితం చెప్పింది విశ్వస్వరూపమే. నువ్వు విశ్వరూపముతో తోచినదంతా నువ్వే. నీ చేత తెలియబడేదంతా కూడా నువ్వే. ఎందుకు నిన్ను విడిచి అది లేదు. అదిగా ఉన్నది నువ్వే. ఇది బాగా బాగా పట్టాలి. అందుకే మళ్ళీ 10 సార్లు చెప్తున్నాను, అనేక నగులుగా ఉన్నది బంగారమే. బంగారం లేకపోతే నగలు లేవు, విడిచి నగలు లేవు. అలాగే ఈ విశ్వరూపముతో నాకు తెలియబడేదంతా నేనే. నేను లేకపోతే అవి లేవు. నీ ఆధారముతోటి అవి ఉన్నట్లు తోస్తున్నాయి. నువ్వు లేకపోతే అవి ఏం లేవు. అవన్నీ ఉన్నా నువ్వే అలా ఉన్నావు అంతే. ఇక్కడే కొంచెం పట్టదు మనకి. నేను అలా ఉండడం ఏమిటి అనుకుంటావు. నీరే అలడా లేదు మరి ఉంది. అల నిండా నీరే ఉంది కదా. బంగారమే నగలా లేదు, నగ నిండా బంగారమే ఉంది కదా. అలాగే నీ చేత తెలియబడే వాటి నిండా నీ తెలివి ప్రకాశమే ఉంది. ఎక్కడ నీ తెలివి ప్రకాశం లేదో అక్కడ ఆ వస్తువు లేదు. లేదు కదా. అవును. మరి నువ్వు ఉంటే అదే, అది ఉంటే నువ్వా? నేనుంటేనే అది. బంగారం ఉంటేనే నగ, నగుంటే బంగారం కాదు. అలాగే నేనుంటేనే జగత్తు, విశ్వము. విశ్వం ఉంటే నేను కాదు. నేనుంటేనే విశ్వం. మరి నేను ఈ విశ్వరూపముతో ఉన్నది కూడా నేనే. ఇప్పుడు నేనే కదా ఉంటా అంతే. గతాది గదితం నహి సత్యమితి, విదితాది విదితం నహి సత్యమితి, యది చైక నిరంతర సర్వశివం విషయేంద్రియ బుద్ధిమనాంసి కథం. నీవు ఒక్కడవై, నాశరహితుడవై, విశ్వస్వరూపుడవై, మంగళ స్వరూపుడవై ఉంటుంటే నీకు చెప్పబడినది చెప్పబడనిది ఉందా? లేదు. తెలిసింది తెలియంది ఉందా? అనే ఉంది. అసలు లేదు. తెలిసింది ఏదైనా ఉన్నా నేనుంటేనే, తెలియంది ఏదైనా ఉన్నా నేనుంటేనే. నేను లేకపోతే తెలియట తెలియకపోవట అనేది కూడా లేదు. ఇక శబ్దాది విషయములు, చక్షురాది ఇంద్రియములు, మనస్సు ఇంకెలా ఉంటాయి నీకు? వాటితో పనే ఉంది. అవి కూడా నీ ఉంటేనే, వాటి నిండా నువ్వుంటేనే.
నువ్వే అవిగా ఉన్నావు. అవి నిన్నెట్లా నీకు తెలియజేయగలవు? గగనం పవనో నహి సత్యమితి, ధరణి దహనో నహి సత్యమితి, యది చైక నిరంతర సర్వశివం జలదస్య కథం సలిలంచ కథం. నీవు ఒక్కడవై, నాశనము లేనివాడవై, విశ్వస్వరూపుడవై, మంగళాకారుడవై ఉండి ఉంటే ఆకాశము వాయు నీకంటే అవి సత్యములా? కాదు. కావు. అనగా అవి లేనివేనయ్యా. ఇక భూమియు అగ్నియు సత్యములవుతాయా? కానే కావు. అవి ఎన్నో లేనివే. ఇట్లుండగా ఇక మేఘం ఎట్లు సత్యమై ఉండును? ఉదకం ఎట్లు సత్యమై ఉండును? నేల సత్యం, నీరు సత్యం, నిప్పు సత్యం, గాలి సత్యం, ఆకాశం సత్యం, మేఘాలు సత్యం, సూర్యుడు సత్యం, చంద్రుడు సత్యం అనుకుంటున్నావు. మరి అన్ని మనకు నిజాలుగానే కనపడుతున్నాయి కదా, సత్యాలుగానే అనిపిస్తున్నాయి కదా మనకి. ఎప్పుడు సత్యాలు అవుతాయి? నేనుంటే. నువ్వు అక్కడివై ఉండి, నాశనం లేని వాడవై ఉండి, విశ్వస్వరూపుడివై ఉండి, మంగళాకారుడివై ఉండగా ఇక ఆకాశము, వాయువు, భూమి, అగ్ని, జలము అవియా నీకంటే సత్యములు? కావు. అవి లేనివే. ఇక అలా ఉండగా ఇక మేఘాలు, ఉదకాలు ఎట్లా సత్యం? సత్యం నువ్వే, నువ్వు తప్ప రెండో సత్య వస్తువు లేదు. అవన్నీ అలా కలిగి ఉన్నట్లు తోచునవే తప్ప అవి సత్యాలు కావు. అది మిథ్యాదృశ్యాలు. విద్యాదృశ్యాలే కాకపోతే ఉండాలి కదా. అదేంటంటే ఉంటోంది కదా భూమి అంటావు, ఉంటోంది కదా నీరు, ఉంటోంది కదా నిప్పు, ఉంటోంది కదా గాలి, ఉంటోంది కదా ఆకాశము, సూర్యచంద్రులు, మేఘాలు అన్ని ఉంటున్నాయి కదా అంటావు. అంటున్నావు కాబట్టి ఉంటున్నాయి. అది అనే నువ్వెవరు అన్నారు భగవాన్? నువ్వుంటే అవి ఉన్నాయా? అవుంటే నువ్వు ఉన్నావా? నేనుంటేనే ఉన్నాయి. నువ్వు ఉండి ఉన్నానంటున్నావా, లేకుండా ఉన్నానంటున్నావా? ఉండి ఉన్నానంటున్నా. మరి నువ్వు ఉన్న తరువాత ఇవన్నీ ఉన్నాయంటున్నావా, ఇవన్నీ ఉన్నాయి అన్నాక నేనున్నానంటున్నావా? నేనున్నానన్నాకనే అన్నీ ఉంటాయి. నేనున్నాకనే నేను ఉన్నానంటాను. అంతే. నేనున్నాను అంతే. అంటే ఎన్నైనా ఉండని ఉండకపోని ఉన్నాను, అదే సత్యం. మిగతా అవన్నీ ఉన్నట్లు తోచు మిథ్యా దృశ్యాలే. మరి ఇది నమ్మితే ఇంక జన్మధన్యమైనట్లే. ఎందుకు నమ్మవండి? నమ్ముతాం, నమ్మడం కాదు ఇక్కడ, అనుభవం. ఎందుకు నమ్మరు? గురువు గారి మీద ఎంతో భక్తి, ఎందుకంటే అస్తమానం ఎదురుగుండా ఉండరు కాబట్టి. ఎదురుగుండా ఉంటే ఆవిడ నుంచుంది, కూర్చుంది, ఆవిడ ఇలాగంది, ఆవిడ అలా అంది, ఎన్ని కనిపిస్తాయో మీకు. అలా కాదు, ఎన్నైనా కనిపించున్నాయి, ఎవ్వరి ఎన్నైనా కనిపించున్నాయి, బంధుమిత్రులు ఎందుకు కనిపించని, శత్రుమిత్రులు ఎందుకు కనిపించని, ఎవ్వరి ఎందుకు కనిపించ, ఎన్ని కనిపించినా ఎప్పుడు నేనుంటే. నిద్రపోయాను, ఎన్నో జరిగాయి, ఉన్నాయా? లేవు. ఉన్నాయి అని లేచిన తర్వాత ఎవరో అన్నారు అని అప్పుడు ఉన్నాయంటావు. అదేంటండి, నేను నిద్రపోయినాక మెలుగుగా ఉన్న వాళ్ళకు ఉన్నాయి కదా అంటావు. అవునా? అలా జరిగింది కదండి మరి అంటావు. ఎప్పుడు? మెలకువలో ఉన్నాక ఉన్నానన్నాక. అంతే. ఉన్నానని కూడా అనకుండా ఉన్నప్పుడు ఇంకేమున్నాయి? ఏం లేవు. ఏది ఉండాలన్నా ఉన్నాను అని అన్నాకనే ఉంటాయి, అయితే ఏమీ ఉండవు. కాబట్టి యది కల్పిత లోక నిరాకరణం, యది కల్పిత దేవ నిరాకరణం, యది చైక నిరంతర సర్వశివం గుణతోష విచారమతిశ్య కదం. నీవు మాయ చేత కల్పింపబడిన లోకము లేనివాడవైతే, విను బాగా, నీవు మాయ చేత
కల్పింపబడిన లోకము లేనివాడవైతే, మాయ చేతనే కల్పింపబడిన దేవతలు లేనివాడవైతే, ఒక్కడవై శాశ్వతుడివై విశ్వస్వరూపుడవై ఉంటే, మంగళస్వరూపుడవై ఉంటే, ఇక గుణదోష విచార బుద్ధి నీకెలా ఉంటుంది చెప్పు? ఉండదు. అసలు నువ్వు అదేని నీ వెరిగి ఉంటే చాలు. అంతే. అదే నువ్వు వెరిగి ఉంటే ఇక మాయ చేత కల్పింపడిన లోకం లేనే లేదు. అది అలాగా మాయ చేత కల్పన దేవతలు వీళ్ళందరూ కూడా లేనే లేరు, అది కల్పన. కాబట్టి నాకు ఎందుకంటే అవి అని అనుకుంటే ఉంటున్నాయి, లేకపోతే ఉండడం లేదు. ఒక్కడనే శాశ్వతనే అనకుండా అనుకోకుండా కూడా ఉండగలుగుతున్నటువంటి శాశ్వత స్వరూపుడనై, విశ్వస్వరూపుడనై, మంగళ స్వరూపుడనై ఉన్న నాయందు గుణ దోష విచార బుద్ధులు ఎట్లా ఉంటాయి? గుణాలే లేవు కదా ఎప్పుడు. ఇంకా మరికి అయ్యో నాకు ఈ గుణం ఉంది, ఆ గుణం ఉంది అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది? అనుకుంటేనే. అనుకుంటే ఉన్నట్లవన్నీ అనుకోకపోతే పోతున్నాయిగా. పోతున్నాయి. మరి ఇంకెందుకు? అనుకోకపోయినా ఉన్నావుగా. ఉన్నాను. ఉండు, ఉన్నావు కూడా. పోనీ అనుకుంటూ ఉన్నప్పుడు ఉన్నావు. ఉన్నాను. ఎన్ని అనుకుంటున్నా ఉన్నావు కాబట్టి అన్ని ఉన్నట్టు వస్తున్నాయి. అన్నిటికీ వెలుగు నువ్వే, అన్నిటికీ జిలుగు నువ్వే, అన్నిటికీ విలువ నువ్వే. నిన్ను విడిచి ఏది లేదు, అన్నీ నువ్వే, నువ్వు లేకపోతే ఏదీ లేదు. మరణం హి నిరాకరణం, కరణాకరణం హి నిరాకరణం, యది చైక నిరంతర సర్వశివం గమనాగమనం హి కథం వదతి. నీవు అద్వితీయుడుగాను, నాశనము లేనివాడవుగాను, విశ్వస్వరూపుడివిగాను, మంగళ స్వరూపుడివిగాను ఉంటే ఉన్నావు కదా. ఉన్నావా? ఉన్నాను. నీకు చావు బతుకులున్నాయా? లేవు. చెయ్యడాలు చేయకపోవడాలు అన్న నియమాలు ఏమన్నా ఉన్నాయా? లేవు. ఇక పోక ఉండుటయు ఉండగలవని ఎట్లా అనుకోగలవు? అనుకోవటం లేదు. ఉండాలి, ఉన్నానండి, తర్వాత ఉండనండి, చచ్చిపోతానండి అని అనుకోవడం కుదురుతుందా? ఎవరికి? నాకా? నేను ఎప్పుడు ఉన్నాను. ఒక్కప్పుడు రాలేదు, ఒకప్పుడు పోలేదు, ఒక్కప్పుడు పుట్టలేదు, ఒకప్పుడు చావలేదు. ఎప్పుడు ఉన్నాను. ప్రకృతి పురుషో నహి భేద ఇతి, నహి కారణ కార్య విభేద ఇతి, యది చైక నిరంతర సర్వశివం పురుషం హి కథం వదతి. నీవొక్కడవై, నాశరహితుడవై, విశ్వస్వరూపుడవై, మంగళ స్వరూపుడవై ఉన్నావు. అయితే మరి ప్రకృతి నిన్ను, పురుషుడ నిన్ను భేదములు లేనివాడవుగా ఉన్నావు. కార్యకారణ భేదాలు లేనివాడవుగాను ఉన్నావు. ఇట్లుండగా పురుష అపురుష భేదము నీకున్నది అని ఎట్లు చెప్పగలరు? లేదు. పురుషుడు కాదు, స్త్రీ కాదు అని ఎట్లా చెప్పగలం? అట్టి భేదమే లేదు, ఎందు లేదు అని తెలుసుకొను. ద్వితీయం నహి దుఃఖం సమాగమం, నగుణాద్వితీయస్య సమాగమనం, యది చైక నిరంతర సర్వశివం కవిరస్య యువాచ శిశుస్య కథం. నీవు అద్వితీయుడవై, శాశ్వతుడివై, విశ్వస్వరూపుడివై, మంగళస్వరూపై ఉన్నప్పుడు దుఃఖము ప్రాప్తింపచేయు మూడవదైన వార్ధక్య దశ లేదు కదా. బాల్య యవనాలలో దుఃఖం ఉండదు, వార్ధక్యంలో దుఃఖం ఉంటుంది. దుఃఖాన్ని కలిగింపచేసే వార్ధక్యం నీకు లేదు కదా. లేదు. నువ్వు అక్కడవే. సత్వాది గుణప్రయుక్తముగు రెండవదైన యవ్వన దశ నీకు లేదు. ఇట్లుండగా వృద్ధుడు, యువకుడు, శిశువు అన్న వ్యవహారము నీకు ఎట్లా ఉంటుంది? నువ్వు శిశువా? కాదు. శరీరము శిశువుగా ఉందను నువ్వున్నావు, నువ్వు శిశువు కాదు. శరీరము యవ్వనవంతముగా ఉన్నప్పుడు నువ్వున్నావు,
అటు నువ్వు యవ్వనానివి కాదు. శరీరము మరి ముదిమిగా ఉన్నప్పుడు నువ్వున్నావు, అట్టి నువ్వు ముదిమి కాదు. శరీరము పుట్టక ముందు నువ్వున్నావు, అట్టి నువ్వు పుట్టలేదు. శరీరము మరణించినను నువ్వు ఉన్నావు, అట్టి నీకు మరణం లేదు. అట్టి నీకు ఈ వ్యవహారము నీకు ఎలా ఉంటుంది అంటున్నారమ్మా. నన్ను ఆశ్రమ వర్ణ విహీన పరం, నన్ను కారణ కర్తృ విహీన పరం, ఎది చైక నిరంతర సర్వశివం వినష్ట వినష్టమతిష్ట కథం. నీవు అద్వితీయుడవై, శాశ్వతుడవై, విశ్వస్వరూపుడవై, మంగళస్వరూపుడై ఉండగా నీవు బ్రహ్మచర్యాది ఆశ్రమములను బ్రాహ్మణాది వర్ణములు లేనివాడవై ఉండడం చేత ఉత్కృష్టడుగాను, కారణము కర్తయు లేనివాడు అవ్వడం వల్ల ఉత్కృష్టడుగాను ఉన్నావు కదా. ఇట్లుండగా నష్టమైందని, నష్టము కాలేదని అట్టి బుద్ధి నీకు ఎట్లుండును? అయ్యో బ్రాహ్మణత్వం, నా బ్రాహ్మణత్వం పోయింది, లేకపోతే నా క్షత్రియత్వం పోయింది అని నువ్వు ఎలా అనుకుంటావు? అనుకోవడానికి లేదు కదా. లేదు. నువ్వు శాశ్వతుడివై ఉన్నావు. బ్రహ్మచర్యాది 4 ఆశ్రమాల్లో ఒక్క ఆశ్రమము నీకు లేదు. నీ వలన అవన్నీ నీకు లేదు కదా, నీ వల్లనే కదా త్వము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. అవును. కానీ నీకు అవి లేవు కదా. లేవు. అలాగే ఈ బ్రాహ్మణ వర్ణాధికాలు ఉన్నట్లు తోస్తున్నను ఉత్కృష్టుడు అవ్వడం చేత, కార్యకారణాలు కూడా లేనివాడు అవ్వడం చేత నీకు వాటి ధర్మములు ఎట్లుండును? గ్రసిత గ్రసితం చ వితధ్యమితి, జనిత జనితం వితధ్యమితి, యది చైక నిరంతర సర్వశివం వినాశి వినాశి కథం హి భవేత్. నీవు ఒక్కడవై, నాశనము లేని వాడవై, విశ్వస్వరూపుడవై, మంగళ స్వరూపుడవై ఉంటే కబళింపబడము, కబళింపబడకపోవడము లేనివాడవుగాను, జన్మించడము జన్మింపక ఉండుట లేనివాడవుగాను ఉన్నావు కదా. అవి ఏవీనూ లేకపోతే వినాశము పొందని వాడివిగాను, వినాశము పొందిన వాడివిగాను ఎలా ఉండగలవు? వినాశం పొందిన వాడిగా ఉన్నావా? లేదు. నేను పొందని వాడిగా ఉన్నావా? అవి ఏవి లేవు, నాకు లేవు. అవి ఉన్నావు కదా. పురుష పురుషస్య వినష్టమితి, వనిత వనితస్య వినష్టమితి, ఇది చైక నిరంతర సర్వశివం అవినోద వినోదమతిష్ట కథం. నీవు ఒక్కడవై, నాశరహితుడివై, విశ్వస్వరూపుడివై, మంగళస్వరూపుడివై ఉన్నచో నీవు పురుషత్వమును అపురుషత్వమును లేనివాడవు కదా. స్త్రీయత్వమును అస్త్రీయత్వమును లేనివాడవు కదా. ఇట్లుండగా నీవు సంతోషము గలవాడుగాను, సంతోషము లేనివాడుగాను ఎలా అవుతావు? అనగా సంతోష అసంతోషాలు లేవు నీకు. నీవు ఒక్కడవై, నాశరహితుడివై, విశ్వస్వరూపుడవైన మంగళ స్వరూపుడైన శివుడవు. యది మోహ విషాద విహీన పరో, యది సంశయ శోక విహీన పరః, యది చైక నిరంతర సర్వశివం మహమేతి మమేతి కదంచ పునః. పరమాత్మ స్వరూపుడగు నీవు మోహము దుఃఖము లేక శ్రేష్ఠుడవైనచో, సంశయము దుఃఖము లేక ఉత్కృష్టవై ఉన్నచో, నువ్వు ఇటువాడమని చెప్పారు కదమ్మా, తెలిసింది కదమ్మా. అవును అంటున్నావు కదా. అయితే మరి నువ్వు పరమాత్మ స్వరూపుడివి అవునా? అవును. మరి నీకు మోహము దుఃఖము లేక లేక శ్రేష్ఠుడవై, సంశయము దుఃఖము లేక ఉత్కృష్టుడవై ఉన్నావు కదా. మరి అయితే ఒక్కడవై, శాశ్వతుడై, విశ్వస్వరూపుడివై, మంగళకరుడవైన వాడవైతే నేను నేనని, నాది నాదని వ్యవహారం ఎట్లుందని చెప్పుము. ఇప్పుడు మరి వ్యవహారం అంతా ఉంది, ఎలా ఉంటుంది? ఇవేవి లేనివాడవుగా మంగళస్వరూపుడుగా ఉన్నావు కదా. మరి అయితే మరి ఈ వ్యవహారం నీకు ఎట్లుంటుంది? ఈ వ్యవహారము నాది అని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు?
ఉందా మరి నీకు? లేదు, నాకేం లేదు. మరి లేదు కదా. ఆ, నేను అనుకోవడం మాత్రం ఎట్లా పొసుగుతుందమ్మా చెప్పు? పొసగనే పొసగదు. ఉమ్.